హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తమిళనాడు స్పెషల్ అరటి పువ్వుతో మసాలా వడలు చేసి చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. అరటి పువ్వు తీసుకుని ఇలా పైన పొరని ఒక్కొక్కటి ఒలుచుకుంటే లోపల మీకు ఇలాగా మొగ్గల్లాగా ఉంటాయి. ఈ మొగ్గల్ని ఒలుచుకొని పక్కకు పెట్టుకొని ఆ మొగ్గల్ని తీసుకుని ఇలా అరిచేతి మీద ఇలా రుద్దాలి. ఇలా రుద్దితే మీకు లోపల ఇలాగా పిప్పుల్లాగా మనకి బయటికి కనబడుతుంది. ఇలా 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 స్ట్రింగ్స్ లాగా ఉన్నాయి కదండి, ఆ స్ట్రింగ్స్ని తీసేసి మనము పారేసేయాలన్నమాట. ఇవి మనము వాటిల్లో వేసుకోకూడదు. ఇలా ప్లాస్టిక్ లాగా ఉంటుంది, అది కూడా తీసేయాలి. ఈ వేయటం వల్ల మనకి డైజెషన్ అవ్వదు, కడుపులో నొప్పి వస్తుంది. వీటిని తీసేసి ఇలాగా మళ్ళీ చూపిస్తుందండి. ఇలా స్ట్రింగ్స్ ఉంటాయి, ఈ స్ట్రింగ్స్ని ఇలా తీసేసి ఇలాగా మళ్ళీ ఈ పైన వైట్ పొరలాగా ఉంటుంది, అది కూడా ఈ రెండు వేస్ట్ అనమాట. ఈ రెండు తీసి పడేసేయాలి. ఈ రెండింటిని వడల్లో వేయకూడదు. మనం అన్నిట్లోనూ వీటిని తీసేసి వాటర్లో నల్లబడకుండా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ పువ్వు వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. లేడీస్కి పీరియడ్స్లో వచ్చే పెయిన్స్ని తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ని, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ ఫర్ కిడ్నీ ఫంక్షన్స్ అండి. ఇది చాలా మంచివి. ఇప్పుడు వడల్లో వేసుకుని వీటిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. శనగపప్పు, మినపప్పు తీసుకుని ఒక గంట ముందు వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోవాలి. పెసరపప్పుని ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గంట ముందు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని, మినపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకుని కొంచెం పప్పుని విడిగా తీసుకుని పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. ఇలా పక్కకు పెట్టుకుని మిగిలింది మిక్సీ జార్ తీసుకుని లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, మినపప్పు వేసుకొని వాటర్ పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాక మరీ మెత్తగా ఉండకూడదండి, ఇలా కొంచెం బద్దలుగా ఉంటే బాగుంటుంది. వడకి చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుని దీన్ని మనం పక్కన విడిగా పెట్టుకున్న ఈ శనగపప్పు, మినపప్పును కూడా దాంట్లో వేసేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడిన ఉప్పు వేసుకుని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపాక మనం ఏదైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నామో ఈ అరటి పువ్వులోవి ఎంత కావాలో పిండికి సరిపడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మీకు వడ ఎంత సైజు కావాలో అంత సైజు ఉండల్లాగా తీసుకొని అరచేతిని తడుపుకుంటూ ఇలా వడల్లాగా చేసుకొని స్టవ్ మీద నూనె పెట్టి నూనె కాగాక నూనెలో వేసుకుని వేపుకోవటమే. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు, పైకి మీకు నలుపు వచ్చేసి లోపలంతా పచ్చిగానే ఉంటుంది. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకొని మీకు ఇష్టమైన కెచప్తో కానీ సాస్తో కానీ దేంతోనైనా సర్వ్ చేసుకొని తినటమే. మరి వచ్చే ఉగాదికి అందరూ ట్రై చేస్తారు కదా. క్రిస్పీ వాழைపూ వడ రెడీ. ఎప్పుడు గారెలు కాకుండా, మసాలా వడ కాకుండా ఈ అరటి పువ్వుతో వేసి చూడండి, హెల్త్కి చాలా మంచిది కదా. మరి తప్పక ట్రై చేయండి.